శతక సాహితీ సరస్వతికి నమస్కారం. పుత్తడి కంటి రక్కసుడు పొత్తిగా ఈ ధర చాప చుట్టినట్లెత్తుగా తారసాతలికి నేగగా వాని వరాహ రూపమై కుత్తుగా దృంచి భూతలము కొమ్మున దాల్చిన దంష్ట్రీ సత్కృపాయత్తత నిన్ను బ్రోచు మనసా హరిపాదములాశ్రయింపుమా. ఓ మనస, పుత్తడి కంటి రక్కసుడు హిరణ్యాక్షుడు బంగారు వన్య వంటి కన్ను కలిగినటువంటి వాడు. ఆ హిరణ్యాక్షుడు పుత్తడి కంటి రక్కసుడు పొత్తిగా ఈ ధర చాప చుట్టి, ఈ భూమండలాన్నంతా కూడా ఒక చాపలాగా చుట్టినట్లెత్తుగా తారసాతలికి నేగగా, ఈ భూమిని ఒక చాపలాగా చుట్టుకుని పాతాళానికి వెళ్ళిపోయేటువంటి సమయంలో వాని వరాహ రూపమై, ఒక మహాభయంకరమైనటువంటి వరాహం యొక్క ఆకారాన్ని దాల్చి ఒక అద్భుతమైనటువంటి అవతారాన్ని ధరించి కుత్తుగా దృంచి వాణ్ణి సంహరించి భూతలము కొమ్మున దాల్చిన, ఈ భూమండలాన్ని అంతటినీ కూడా ఈ ముట్టె మీద పెట్టుకుని దాన్ని జాగ్రత్తగా మళ్ళీ ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచినటువంటి దంష్ట్రీ, ఆ దంష్ట్రలు భయంకరమైనటువంటి కోరలు కలిగినటువంటి ఆ వరాహమూర్తి యొక్క సత్కృపాయత్తత నిన్ను బ్రోచు, ఆ వరాహమూర్తి సత్కృపా దృష్టితో నిన్ను అనుగ్రహిస్తాడు. మనసా హరిపాదములాశ్రయింపుమా. నువ్వు ఆ శ్రీహరి యొక్క పాదాలని ఆశ్రయించు. అలా ఆశ్రయించినట్టయితే బంగారు కన్ను కలిగినటువంటి హిరణ్యాక్షుణ్ణి సంహరించి ఈ భూమిని రక్షించినటువంటి ఆ వరాహమూర్తి నిన్ను సకల విధములుగా కూడా నిన్ను అనుగ్రహిస్తాడు. ఓం నమో నారాయణాయ.